సో, బ్రెయిన్‌లో కొన్ని తేడాలు లైక్ బ్రెయిన్‌లో ప్రెషర్ పెరిగినా, బ్రెయిన్‌లో ట్యూమర్స్ ఉన్నా, లేకపోతే మనకి నరం పెరాలిసిస్ చేతికవి ఎలా వస్తదో కంటి నరాలకి కూడా వస్తది. ఆ నరం పెరాలిసిస్ వచ్చినప్పుడు దానికి కారణాలు బ్రెయిన్‌లో ఉండొచ్చు. బ్రెయిన్‌లో ట్యూమర్ ఉండొచ్చు, బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ ఉండొచ్చు. ఇవి గూడా తెలుస్తాయి మాకు కంటిలో. సో, కన్ను చూస్తే అన్నీ తెలుస్తాయి. ఈవెన్ నౌ ఇప్పుడు లేటెస్ట్‌గా ఏఐ కూడా ట్రై చేస్తున్నారు. బాడీలో కొలెస్ట్రాల్ ఉందా? ఇయన్నీ చెప్పడానికి షుగర్ ఉందా? సో, ఆ ఫండస్ ఫోటో అన్నది చూస్తేనే మనకి చాలా తెలుస్తది. ఆప్టిక్ డిస్క్ చూస్తేనే బ్రెయిన్ కండిషన్ తెలుస్తది. అంటే నార్మల్ ఉంటే అంత నార్మల్ ఉందని చెప్పలేం గానీ, అబ్నార్మాలిటీస్ ఉంటాయి. టెంపరల్ పాలర్ అని ఉంటుంది. లేదా డిస్క్ ఎడిమా అని ఉంటుంది. ఇవేవున్నా కూడా ఏదో ఒక కారణం ఉంటుంది. ఈ కారణాల్లో ఇప్పుడు ఎవరికి ఎంఆర్ఐ రాసి ట్యూమర్స్ ఉన్నాయా సస్పెక్ట్ చేయాలి? ఎవరికి ఎంఆర్ఐ రాయకూడదు? ఎవరిది సింపుల్ డిస్క్ ఎడిమా? ఎవరిది సింపుల్ కాదు? ఇలాంటివన్నీ డిఫరెన్స్ చేయగలిగేదే ఒక స్పెషలిస్ట్ అన్నమాట.